చెప్పురా. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. కొద్దిగా ఎనర్జీ డౌన్ ఉంది ఏంటనుకుంటే సారీ అభినయ్, ఎందుకంటే ఒక మ్యాచ్ చూసాం. ఒక కాదు, 2 మ్యాచ్లు చూసాం. రెండు మ్యాచ్లు చూసాం. మేము నిన్న జరిగిన సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. యా, సో ఆ రెండో మ్యాచ్ గురించి ఫస్ట్ మ్యాచ్ చెప్పి సెకండ్ మ్యాచ్కి వస్తాం కదా. ఈసారి మాకు బయటికి చెప్పుకోవాలి ఉంది, మాకు పిచ్చి వచ్చేస్తుంది మాకు. బాబోయ్, మా వల్ల కావట్లా. ఒక పక్క అరే ఏమంట కామంటారు, క్లోజ్ మ్యాచ్ రైట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ క్లోజ్ మ్యాచ్ టు హ్యాపీ. అదేలే ఫస్ట్ సూపర్ ఓవర్ ఇన్ 2026. నైస్, వెరీ నైస్. అన్నెసరీ సూపర్ ఓవర్ అది. అసలు అన్నెసరీ క్లోజ్ మ్యాచ్ అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచే కాదు, దాన్ని క్లోజ్ ఫస్ట్ అది ఎల్ఎస్జి మ్యాచ్, తర్వాత మెల్లగా సెకండ్ ఇన్నింగ్స్లో కేకేఆర్ మ్యాచ్ అయింది, మళ్ళీ మెల్లగా ఎల్ఎస్జి మ్యాచ్ అయింది, మళ్ళీ కేకేఆర్ మ్యాచ్ అయింది, మళ్ళీ లాస్ట్ ఓవర్లో ఎల్ఎస్జి మ్యాచ్ అయిపోయింది, మళ్ళీ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఓవర్లో కేకేఆర్ మ్యాచ్ అయింది, ఇంకేకేఆర్ మ్యాచ్ అయిపోయింది. తిరుగుతూనే ఉంది అటు ఇటు ఇటు అటు. ఈ తిప్పడంలో ఎల్ఎస్జిని మొత్తం తిప్పింది, కేకేఆర్ తిప్పలా. అసలు కేకేఆర్ ఏం చేయలేదు. కేకేఆర్ ఏం చేయలేదు. కేకేఆర్ అంతేలాగా కేకేఆర్ ఈ రోజున ఒక మ్యాచ్ అని గెలుస్తారా ఏంట్రా అని చెప్పి వాళ్ళ వైబ్లో ఉన్నారు వాళ్ళు. అది మరి ఫస్ట్ మన కేకేఆర్ బ్యాటింగ్ దిగారు ఈరోజు కూడా మళ్ళీ టిమ్ సైఫర్ట్ ఆడాడు. టిమ్ సైఫర్ట్ చాలా బ్యూటిఫుల్. అదే కదా, హీ స్టార్టెడ్ ఆఫ్ హిస్ నాక్. మోసిన్ ఖాన్ చాలా బాగా వేసాడు ఈరోజు. సూపర్ బ్యూటిఫుల్. మోసిన్ ఖాన్ వాళ్ళకి లిటరలీ అస్సలు 10-11 ఓవర్స్ వరకు వాళ్ళకి విత్ అనేది ఇవ్వాల. వికెట్ లిటరలీ ప్రాపర్ లెన్స్ వేసాడు మోసిన్ ఖాన్ అయితే. ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ అ బ్యాడ్ మోసిన్ ఖాన్ బాల్. అండ్ టు బి ఆనెస్ట్ రా, క్రెడిట్ టు ఎల్ఎస్జి బౌలర్స్. వాళ్ళు వాళ్ళ నేమ్స్కి కానీ వాళ్ళకున్న ఆ పర్సోనాకి కానీ అట్లీస్ట్ 2-3 పీపుల్ ఆర్ టర్నింగ్ అప్ ఎవ్రీ గేమ్. వీటన్నిటికీ మించి ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, ఫర్ దట్ మ్యాటర్ షమి, అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే మోసిన్ ఖాన్ 5.75 ఎకానమీ, ప్రిన్స్ యాదవ్ 6 ఎకానమీ, మార్కరం 4.50, జార్జ్ లిండా 9. లాస్ట్ ఓవర్ కొట్టించుకున్నాడు. సో మిగతాదంతా మాత్రం చాలా బాగా వేశారు. సో గుడ్ రా. వాళ్ళు ఎంత బాగా వేస్తున్నారంటే లాస్ట్ మ్యాచ్ 150s ఆపేసి ఈ మ్యాచ్ కూడా 150s ఆపారు. సో యాజ్ ఎ బౌలింగ్ యూనిట్ దే ఆర్ గివింగ్ దేర్ 100%. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ చేతిలో 150 చిల్లరా కొట్టండి ప్లీజ్ మరి ఇట్స్ అని ఇస్తున్నారు. చాలా సాడ్. మళ్ళీ ఆఖరికి చాలా కొడుతున్నారు. కొడుతున్నారు. అసలు వాళ్ళు కేకేఆర్ బ్యాటింగ్ చూడు. నువ్వు కేకేఆర్ ఈరోజు బ్యాటింగ్ చూస్తే గుణ అంటే ఫోన్ చూసుకుంటున్నాడు, స్కోర్ కార్డ్ చూద్దామంటే నువ్వు లిటరలీ నేను కేకేఆర్ బ్యాటింగ్ చూస్తుంటే సారీ అక్కడ అరే అంకుష్ రఘువంశీ అసలు అరే దట్ ఫెల్ట్ టూ హార్ష్. నేను చూడగానే నేను ఓకే అనుకున్నాను, కానీ తర్వాత ఆలోచిస్తుంటే ఇంకా ఎందుకు ఇచ్చుంటారని ఆలోచించారంటే అంకుష్ రఘువంశీ ఎప్పుడైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి చూసాడు, దాట్ ఈస్ మోస్ట్ లైక్లీ 99%, మేబీ 100% కూడా అంకుష్ రఘువంశీ బాల్ చూసి ఇప్పుడు మంది ఆపుదామని అయితే చేయలే, నో ఛాన్స్. అదే బట్ అంపైర్స్ కి అంకుష్ రఘువంశీ చూస్తున్నాడని కనబడింది. వాళ్ళు బై ద బుక్ వెళ్ళిపోయి దే థాట్ హిస్ ఇంటెన్షన్స్ వర్ టు ట్రెజెక్టరీ ఏం మార్చలేదు కదరా, అలా పరిగెడుతున్నాడు అలాగే పరిగెట్టాడు. మరి నాకైతే కొంచెం టూ హార్ష్ అనిపించింది ఆ కాల్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ అ హార్ష్ కాల్. నేను చెప్పేది ఏంటంటే అంపైర్స్ ఎందుకు ఇచ్చుంటారు అనేది. మేబీ వాళ్ళు ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు. ఎందుకు బెటర్ చేసి ఉండొచ్చు అంటే ఎన్నిసార్లు చూసారో దాన్ని. యూజువలీ ఎస్ఆర్హెచ్కి జరిగిన అవమానాలు మీదైతే బ్యాడ్ డెసిషన్స్ ఇయర్ ఐపీఎల్ అంపైరింగ్ అనుకుంటున్నామో అవన్నీ ఒక 2 యాంగిల్ చూడాల్సిన యాంగిల్ చూడకుండా లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోయిన ఉన్నాయి. ఇది అంతసేపు చూసి కూడా అనుకున్నారు మరి చూద్దాం వాళ్ళు ఏదోటి ఐపీఎల్ ఏదోటి ఇస్తారు, స్టేట్మెంట్ ఇస్తారు, సంథింగ్ ఏదో జరుగుతుంది. బట్ దాట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇంకా పక్కన పాపం కెమెరాన్ గ్రీన్ ఒక టైంలో అక్కడే ఆడుతున్నాడు పాపం. ఇంకా మిగతా రామన్ పావల్ పక్కన అజింక్య రాణే అయితే పవర్ ప్లే మొత్తం తినేసాడు.
ఒక్క 6 కొట్టాడు అంతే. చూసాడు రా వాళ్ళ బ్యాటింగ్. రింకు లాస్ట్ మినిట్ వరకు ఉండి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంకా 120లో ఆగుతారు అనుకున్నాను రా, 130లో ఆగుతారు అనుకున్నాను. సేమ్ అలాంటిది రింకు సింగ్ ఒక్క మనిషి ప్రతి రన్ కొట్టాడు. 155లో 83 కొట్టడం ఏంట్రా, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది రన్స్. దిగ్వేష్ షరాటీని అయితే వదలలేదు ఇంకా అసలు. అరే నాకు ఈ అన్ని పేర్లలో కూడా నువ్వేమన్నా చెప్పురా, నాకు పేరు మాత్రం అలా చూసి బాధేస్తుందిరా. రమన్దీప్ సింగ్. ఎస్, ఇయర్స్ రా, 2024, 2025, 2026 కొట్టాలి నువ్వు అట్లీస్ట్ ఒక 20 బాధాలి. వైబ్స్ ఏందిరా వైబ్స్. అయిపోయింది, 155 కొట్టారు, 156. ఏం బ్యాటింగ్ రా అది వీళ్ళు దిగి. నాకు ఒక పక్క ఐ హ్యాడ్ అ వెరీ వెరీ లాంగ్ డే. పిచ్చా నాకు లిటరల్లీ కళ్ళు ఎర్రగా అయిపోయి నాకు చిరాకు వస్తూ, సరే వీళ్ళు 155 కొట్టారు కదా, త్వరగా ఎల్ఎస్జికి రన్ రేట్ లేదు, ఎల్ఎస్జి కొడేస్తారు, నెట్ రన్ రేట్ కూడా తక్కువ ఉంది కదా అని చెప్తుంటే నేను లిటరలీ ఇలా చూస్తున్నాను. గాడ్ ఫాదర్లో ఒక మీమ్ ఉంటుంది చూడు, చిరుది ఒక ఫేమస్ చిరంజీవి మంచి మీమ్ ఉంటుంది, ఇలా చూస్తుంటారు కదా, అదే నేను అలానే చూశాను. రే 6 ఓవర్లో 29-30 ఏంట్రా, పవర్ ప్లే రా పోను. అరే నేను మిగతా చూశాను, లోయెస్ట్ పవర్స్ ప్లే స్కోర్స్ దిస్ ఐపీఎల్ అని చూస్తే మంది మిగతా టీంలు ఉన్నాయి. అందరూ 3 వికెట్లు వీళ్ళు 1 వికెటే. నాకు ఇంకా పిచ్చొచ్చింది. ఒక పక్క మార్క్రమేనో ఒక 4 కొడుతున్నాడు, అసలు నొక్కుతున్నాడు మా బాబోయ్, ఇంకా మహాదారుణం. తర్వాత ఏదో అయింది, ఇద్దరు వెంటనే టప్ అని పోయిన వెంటనే పూరన్ బాయ్ వచ్చేదైనా చేస్తాడంటే ఆడు చేయడు. పూరన్ ఈ టోర్నమెంట్ మొత్తం 82 రన్స్ కొట్టాడు. 82 రన్స్, 21 crores రా, 4 కోట్ల రా ఓ రన్కి. అమ్మో. అరే మ్యాచ్ కరెక్టేనా? ఒక రన్ కాదు, అదే 82 రన్స్ ఏదోటి. మా బ్రో బురదొబ్బేసింది బ్రో, ఇప్పుడే మ్యాచ్ చూసాం, మైండ్ గాన్. 4 కోట్లు సారీ మ్యాచ్ అదే ఏదోటి, బట్ స్టిల్ వాట్ ద బ్రో మ్యాన్. అదంతా అయిపోయిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాక నవ్వుతున్నా. అండ్ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సడన్గా కేకేఆర్కి ఏం గుర్తొచ్చిందో తెలియదు. అదేంటి మనం మ్యాచ్కి గెలిచేస్తున్నాం, ఇప్పుడు లబ్బే బౌలింగ్ వేద్దాం. ఎలా వేద్దాం అంటే, లాస్ట్ ఓవర్ హిమ్మత్ సింగ్ ఉన్నాడు, టెయిల్ ఎండర్స్ ఉన్నారు, వీళ్ళతో లాస్ట్ ఓవర్లో 18 కొట్టించుకుంటే ఎట్టుంటుంది. ఓ 17 రన్లు ఉన్నాయి, ఓ 16 కొట్టించుకుంటే ఎట్టుంటుంది. అరే టు బి ఆనెస్ట్ రా, 2 overs 2 balls 7 runs, 1 ball 7 runs. అక్కడి నుంచి షమీ స్ట్రైక్లో ఉండి నువ్వు ఎట్లరా స్లాట్ బాల్ 6 కొట్టించుకుంటావు. స్లాట్ బాల్ కూడా 150 అంట. షమీ సగం కష్టపడినా వెళ్ళిపోద్దా బాల్. కార్తిక్ త్యాగి, ఇట్స్ నాట్ లైక్ కార్తిక్ త్యాగి హ్యాడ్ ఏ బ్యాడ్ ఓవర్. కార్తిక్ త్యాగి చాలా బాగా కంబ్యాక్ ఇచ్చాడు ఆ ఓవర్లో, 2 no balls వేసిన తర్వాత. అసలు గేమ్ మొత్తం నీ చేతిలో ఉన్నప్పుడు నో బాల్ వేయడం ఏంట్రా, పోనీ ఏదో ప్రెషర్ వాళ్ళకుంటే ప్రెషరే లేదురా అక్కడ, యు ఆర్ విన్నింగ్ రా, యూ ఎగ్జిక్యూట్ ద బేర్ మినిమం దట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ రా. షమీ 6 కొట్టడం ఒక మిరాకిల్ అయింది, సూపర్ ఓవర్ అయింది. సూపర్ ఓవర్లో అరే దిస్ ఈస్ ది డెసిషన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ మీరా. ఎప్పుడైతే మేము సూపర్ ఓవర్ ఆడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 నిమిషాలు తీసుకున్నారు వాళ్ళు రావడానికి. వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో నరైన్ బౌలింగ్ అంటే అండర్స్టూడ్ ఆఫ్ కోర్స్. ఏంటి, నరైన్ ఈజ్ అ వెరీ గుడ్ సూపర్ ఓవర్ బౌలర్. నరైన్ హ్యాస్ ఎ రికార్డ్ ఆఫ్ మేడ్ ఇన్ ఓవర్ ఇన్ ఏ సూపర్ ఓవర్. మనం అలా కూర్చున్నాం ఫస్ట్, అలాగా మార్కర్ వస్తుంటే ఓకే అని చూస్తుంటే నేను మార్చి అనుకున్నాను పోరన్ వస్తున్నాడు. ఆ మేడన్ ఓవర్ నరైన్ వేసింది పోరన్కే. ఏంట్రా అరే నువ్వు అసలు ఆ మ్యాచ్ ఎట్లారా పెట్టేది. 2 things రా. ఒకటి, ఎన్నో ఏళ్ల క్రితం నరైన్ ఒక రికార్డు సూపర్ ఓవర్ మేడిన్ వేస్తే అది పూరన్కి అగేన్స్ట్ వేసాడు. ఇంకొకటి, పూరన్ 82 రన్లు కొట్టాడు ఈ ఇయర్. అంటే పూరన్ ఫామ్లోనే లేడు. లిటరల్లీ ఒక చూయింగ్ గమ్ నములుకుంటూ వచ్చి దానికి గుజ్జు అవ్వకుండా, దాని టేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాడు డగ్అవుట్కి.
నువ్వు ఎలా ఇస్తావు అతనికి బ్యాటింగ్? లెఫ్ట్ హ్యాండర్ ఎందుకు మళ్ళీ? లెఫ్ట్ హ్యాండర్ రా, అది మ్యాచ్అప్ కూడా కాదు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కి పూరన్ని దింపారన్నా తగులుతాయి అనుకోవచ్చు లాగ్ స్వీప్లు. ఫస్ట్ బాల్ వేసాడయ్యా, అది పూరన్ అర్థమైపోతుంది, పూరన్ ఏ షాట్ ఆడతాడో కూడా అర్థమైపోతుంది. వచ్చే 4 బటన్స్ ఉంటాయి కదా కీబోర్డ్ లో, షిఫ్ట్ పట్టుకొని ఢీ కొట్టాడు. క్రికెట్ 07లో మనం షిఫ్ట్ పట్టుకొని ఢీ కొడతాం కదా, ఒకటే ఎటేసినా అదే షాట్. లిటరలీ నారాయణ హౌస్లే నాది, రే నిన్ను 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, నువ్వు అదే ఆట ఆడుతున్నావు. అవుట్ రా, ఫస్ట్ బాల్ బౌల్డ్. లిటరలీ ఎలా వేసాడంటే మాధవన్ ఒక సీన్ ఉంటుంది చూడు, సడన్ గా గుచ్చుకుంటుంది అని మనకు తిరుగుతాడు. ఆ తర్వాత పంత్ వచ్చాడు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్. పంత్ వస్తుంటే అరే పంత్ ముందుకెళ్ళి సింగిల్ తీసాడు. తర్వాత మార్క్రమ్ అన్న ఒక షాట్ ఆడదాం అనుకున్నాడు, దాని రౌమన్ పవల్ రీలే క్యాచ్ రింకు సింగ్ ఈ రోజు హీఈస్ ఎవ్రీవేర్. లిటరల్లీ హీ వాజ్ ఆమ్ని ప్రెజెంట్. రింకు సింగ్ బౌండరీ దగ్గర కూడా ఫస్ట్ వాళ్ళ ఇన్నింగ్స్ లో అదే క్యాచ్ పట్టిన క్యాచ్ మ్యాడ్, అది మార్క్రమ్ క్యాచ్, మ్యాడ్ క్యాచ్. అది అసలు ఏంటి, ఆ క్యాచ్ తీసుకున్నాడా, 4 క్యాచెస్ తీసుకున్నాడు, 80 odd runs కొట్టాడు, మళ్ళీ సూపర్ ఓవర్లో క్యాచ్ ఫినిష్ చేశాడు. లిటరలీ వాజ్ ఆమ్ని ప్రెజెంట్. హర్ష భోగ్లే వాజ్ సేయింగ్ యూ పిక్ ఎనీ మూమెంట్ ఇన్ ద మ్యాచ్ అండ్ రింకు సింగ్ వాజ్ దేర్ ఇన్ దట్ మూమెంట్ అని. లిటరల్లీ ఇట్ వాజ్ రింకు అగైన్స్ట్ ఎల్ఎస్జీ రా. ఈరోజు మొత్తం గాడ్స్ ప్లాన్ బేబీ, గాడ్స్ ప్లాన్ కాదు ఇది. అసలు ఈ దెబ్బతో ఎల్ఎస్జీ వాళ్ళు పాతాళం టేబుల్ కింద ఉన్నారు. అసలు ఎల్ఎస్జీ వాళ్ళు ఏంట్రా పరిస్థితి ఏంటి? మీరు 150 కన్సీడ్ చేసి 140 మళ్ళీ మీరు అది కొట్టకపోతే ఆ గేమ్స్ నాకు అసలైన బాధ ఏంటంటే వీళ్ళతో ఓడిపోయి ఎగ్జాక్ట్లీ బౌలింగ్ మంది ఉండుంటే చితికేసే వాళ్ళం. యూనో చితికింగ్ ఇట్స్ లైక్ చూసాం కదా, కల్లారా చూసాం కదా ఆ రోజు కూడా లాస్ట్ వరకు పట్టుకొచ్చారు. ఆ రోజు కొద్ది బౌలింగ్ ఉండుంటే మనం ఉన్నట్టు బాబాయ్ 40 odd runs ఇచ్చుకున్నాడు కాబట్టి, లేకపోయి ఉంటేనా సర్లే అయిపోయిన మ్యాచ్ల గురించి ఎందుకులే కానీ ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ గేమ్ వద్దాం. ఎస్, ఇప్పుడు అసలైన ఫస్ట్ గేమ్ సిఎస్కే కమింగ్ ఫ్రమ్ అ ఎక్సలెంట్ గేమ్ టు చెపాక్ కమింగ్ టు చెపాక్, అండ్ ఇంకొక పక్కన జీటీ కమింగ్ ఫ్రమ్ అ లాస్ బట్ నాట్ అ మ్యాడ్ డిసప్పాయింటింగ్ లాస్, బట్ లాస్ కమింగ్ ఫ్రమ్ దేర్. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఒక మాట అనుకున్నాం ఏంటంటే, సంజు శాంసన్ ఆడాడు కాబట్టి ఇంతవరకు వెళ్ళారు, సంజు కాదురా గైక్వాడ్ కూడా ఆడాలి అని. దాని అర్థం ఏంటంటే గైక్వాడే ఆడాలని కాదు, అండ్ ఆల్సో గైక్వాడ్ కూడా ఆడాలి. అండ్ గైక్వాడ్ ఎలా ఆడాడు, కండిషన్స్ చాలా బ్యాడ్ ఉండే టు బి ఆనెస్ట్, కానీ అయినా సరే గైక్వాడ్ చాలా బాల్స్ తిన్నాడు పవర్ ప్లేలో, అబ్బో. కానీ గైక్వాడ్ లాస్ట్ వరకు ఆడాడు కాబట్టి టర్న్ అవుట్ టు బి గుడ్ ఇన్నింగ్స్ ఫర్ సిఎస్కే. కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే దే ఆర్ స్టిల్ పవర్ స్కోర్ కి చాలా తక్కువ ఉన్నారు. అవును, బట్ అసలు మాస్టర్ మైండ్ ఎవరో చెప్పండి ఆ డెసిషన్కి? ఉర్విల్ పటేల్ని పీకేసి సర్ఫరాజ్ ఖాన్ని ఏంటి 4 overs కూడా అవ్వలేదు, ఎవడరా చేసేదా చేంజ్ అంటే? ఇంక మరి వాళ్ళకి ఇప్పుడు దే నీడ్ టైట్ టోటల్ ఆన్ ద బోర్డ్, మరి వికెట్లు పడిపోతుంటే ఇంకేం చేస్తారు? అప్పుడారా ఇంకెప్పుడు ఇంకా ఉన్నారు కదరా, డివాల్డ్ బ్రేవిస్ రాలేదు, శివం దుబే రాలేదు, కార్తిక్ శర్మ రాలేదు, జేమీ ఓవర్టన్ రాలేదు. వాళ్ళు ఇలా ఎవరిని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో చూడరు. అంతే చెన్నై ఒకసారి దుబేని పంపుతారు, అలా కాదు, ఒకసారి దుబేని పంపుతారు, ఒకసారి బ్రేవిస్ ని పంపుతారు. ఉర్విల్ పటేల్ పడ్డాడు అనుకుందాం రా, ఫర్ సపోజ్ పడిన తర్వాత సరే పడ్డాడు, ఎందుకురా ఇంపాక్ట్ ప్లేయర్ గా సర్ఫరాజ్ ఖాన్ అసలు ఏంట్రా అది? దానివల్ల ముఖేష్ చౌదరిని పట్టరాలేదురా వాళ్ళు. దట్ ఇస్ ట్రూ, వాళ్ళకి దానివల్ల ఇంకా దట్ వాస్ దర్ లాస్, దే లాస్ట్ అ బౌలర్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎస్ సర్ఫరాజ్ ఖాన్ డిడ్ంట్ ప్లే వెల్, బట్ నువ్వు తేవాలి భాయ్ బ్యాట్స్మెన్ ని, ఎందుకంటే దుబే ఇస్ నాట్ ఇన్ ఫార్మ్, కార్తిక్ శర్మ ఇస్ నాట్ ఇన్ ఫార్మ్, బ్రెవిస్ ఇంకా ఏం ఆడలేదు, ఇంకెవరి అండ్ సర్ఫరాజ్ బాగానే ఆడుతున్నాడు. వీళ్ళ నలుగురిలో సర్ఫరాజ్ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు, ఇంకెవరిని పట్టుకొస్తారు? ఇంకా అంతే ఇంకా తెచ్చారు. అండ్ ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్ వికెట్లు పారేసుకున్నారు. అంతే,
అసలు వాళ్ళ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అవును అవును ఆ బౌన్స్ ఎక్స్పెక్టే చేయలేదు. దే థాట్ ఏమో స్లోవర్గా వస్తుందేమో అనుకున్నారు, గుద్దారు లిటరలీ. సిరాజ్ది స్వింగేంద్ర ఈరోజు మూమెంట్ వచ్చింది. సిరాజ్ ఫస్ట్ ఓవర్ ఒక రన్ అనుకుంటాను కదా, మ్యాడ్. అండ్ బాల్ పడుతున్నారు. ఇంకొక మాట, నో లుక్ అవుట్లు తెలుసా నీకు? నో లుక్ సిక్స్లు తెలుసు నాకు, నో లుక్ అవుట్లు ఏంది? అది కొట్టగానే ఆ షాట్ ఆడగానే నేను ఏం తేజస్ బిడ్డ అని చెప్పి చూస్తుంటే ఓహో అది ఎటు బాలేదు, అది అంటే లేచింది అది. అలాగే కొట్టాడు. మళ్ళీ భయ ఏమో ఎంటర్ అయ్యేటప్పుడు యోధుడిలాగా మ్యాక్సిమస్ డిస్మిస్ మెరిడియస్ లాగా పోజిస్తాడు. ఇవన్నీ అయితే 6,000 లేకపోతే 6-0 పనులు. ఈ మళ్ళీ ఆ బాల్ కూడా మింగేశాడు. 9 బాల్ మింగి 2 రన్లు తీసాడు. రుతురాజ్ గైక్వాడ్ 60 balls 74 కొట్టాడు. ఏదో టైట్ వాళ్ళు టోటల్ ఉంది కాబట్టి గైక్వాడ్ వల్లే, వాళ్ళు టోటల్ లేదు కూడా కాబట్టి గైక్వాడ్ వల్లే. ఎందుకంటే గైక్వాడ్ 30-35 బాళ్ళు బౌండరీ లేకుండా ఆడాడు. అదే కదా, 55-60 స్ట్రైక్ రేట్తో లాస్ట్లో కొట్టాడు. ఇంకా అవ్వట్లేదు, ఇంకా మనం ఇప్పుడు కొట్టాలన్నప్పుడు కొట్టాడు. ఓ పక్కన మన కార్తిక్ శర్మ ఒకరు 3 బౌండరీలు, శివం దుబే కొద్దిగా, మనం ఓవర్ లాస్ట్లో వచ్చి కొట్టడం వల్ల అది అలా అయింది. ఓవర్టన్ లాస్ట్లో బాగా ఆడాడు. అండ్ ఇంకొక మ్యాడ్ థింగ్ ఏంటంటే జీటీ ఫీల్డ్లో దేవర్ బ్యాడ్. డ్రాప్లు 3 డ్రాప్ చేసాడు అయ్యా. సిరాజ్ డ్రాప్ అయితే లిటరలీ ఎక్కడైతే బాల్ ఎక్కడైతే నించున్నాడో అక్కడే నించొని బాల్ వచ్చేవారు ముందు 2-3 అడుగులు వేసి ఉంటే సింపుల్ క్యాచ్. సుదర్శన్ క్యాచ్ కొద్దిగా కష్టం. అసలైన కామెడీ ఏంటంటే మన సుతార్ అండ్ రాషిద్ ఖాన్ ఇద్దరు అది పాకిస్తాన్ చూడు, నువ్వా నేనా అంటే నించుంటే మధ్యలో అది 4 వెళ్ళింది బౌన్స్. మానవ్ సుతార్ బాగా వేసాడు ఈరోజు, భలే తీసాడు. ఎప్పుడైతే క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత వెంటనే హీ బోల్డ్ శివం దుబే. అండ్ అది మానవ్ సుతార్ కదా, అర్షద్ ఖాన్. సారీ అర్షద్ ఖానా పైకెళ్ళు నాకు గుర్తురాట్లేదు. సారీ మై బ్యాడ్, అర్షద్ ఖాన్. మానవ్ సుతార్ స్పిన్నర్. సారీ మానవ్ సుతార్ ఇస్ ద గై హూ టుక్ బ్రెవిస్ వికెట్. కన్ఫ్యూజ్డ్. కానీ ఇవన్నీ అయినాయి ఓకే. నేను ఎప్పుడైతే వీళ్ళు 150 చిల్లర కొట్టారో నేను అనుకున్నా 100% జీటీ కోడెడ్ చేజ్ ఇది. 3లో ఒకటి నుంచి ఉంటాడు అయిపోద్ది అనుకున్నా. 3లో 2 నుంచి ఉండిపోయారు. 3లో 2 నుంచి ఉండిపోయారు కదరా. అండ్ ఆల్సో సాయి సుదర్శన్ విత్ 189 స్ట్రైక్ రేట్, 7 6లు. ఈరోజు వన్ మోర్ థింగ్ దట్ ఏంటంటే గిల్ హ్యాడ్ అ వెరీ గుడ్ గేమ్ యాజ్ అ కెప్టెన్ ఆల్సో ఈరోజు. ఎందుకంటే ఈవెన్ రాషిద్ ఖాన్ని కూడా చూసుకుంటే ఎప్పుడైతే బౌన్స్ బాగుందో, మూమెంట్ బాగా వస్తుందో, రాషిద్ ఖాన్ కేమ్ అండ్ బౌల్డ్ హిస్ ఫస్ట్ ఓవర్ వాస్ 15th over 14th over. అవునవును, కానీ ఒక్క ఓవర్ కొట్టించుకున్నాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ లోనే కనబడ్డాడు ఇంకా. బట్ మళ్ళీ గుజరాత్ టైటన్స్ ఆర్ బ్యాక్. అండ్ ఏదైతే నెట్ రన్ రేట్ మన వాళ్ళు తెప్పించుకున్నారో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం పోగొట్టుకున్నారు. అవును, ఇట్ ఈస్ వెరీ వెరీ సాడ్. సో సాడ్. +0.12 నుంచి -0.12 అంటే చాలా సాడ్ రా, చాలా సాడ్. అండ్ జీటీది ఎంత దారుణంగా ఉండేదంటే ఇంకా నెగిటివ్లో ఉన్నారు వాళ్ళు. అవును, ఇప్పుడు కొద్దిగా టాప్ మిడ్ బాటమ్ కనబడుతుంది. ఆఫ్టర్ ఎవ్రీ వన్ ప్లేడ్ హాఫ్ సీజన్ ఫుల్లీ నీకు క్లియర్ కనబడుతుంది. కింద నుంచి మొత్తం కేకేఆర్, ఎల్ఎస్జి, ముంబై, DC అందరు కింద ఉన్నారు. జీటీ మధ్యలో ఉంది చూడు, జీటీ సెంటర్లో ఉంది మొత్తం. ఏమో DC రేపు మరి ఈరోజు మన మ్యాచ్ ఉంది కదా, ఈరోజు మ్యాచ్ DC వర్సెస్ RCB. నేను మళ్ళీ చెప్తున్నా, DC ఎట్లాంటి దెబ్బ నుంచి వస్తుందంటే ఆ దెబ్బ నుంచి రికవర్ అయ్యి నువ్వు మ్యాచ్ గెలిచావంటే ఐ విల్ సెల్యూట్ యూ. సైకలాజికల్లీ అది మామూలు దెబ్బ కాదు అది. అది లిటరల్లీ ఇంకా గుండెల్లో ఒక ఇలా కూర్చొని ఉంటావు, వాటరింగ్ ఏం చేయమంటారా మమ్మల్ని. ఇంకా గుండెల్లో గుణపం అది. కేఎల్ రాహుల్ ఏమైపోలరా, 150 రన్లు కొట్టిన తర్వాత వాళ్ళు వచ్చి సరదాగా టిక్ టుక్ 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 టక్ టుక్ 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 అని చెప్పి కొట్టేసి తర్వాత హర్షదీప్ గడేమో క్యాజీ పాజీ అన్ని రీల్స్ పెడుతుంటే ఇంకా బురదొబ్బేస్తుంది. ఇంకా నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినరికి నేను ఏందిరా పోయిందా అని చెప్తే పీపీ అంటే ఏంటంటే సిమ్రన్ ప్రియాంష్ అని అంటుంటే మా గాన్ ఇంకా ఏడుపు వచ్చేస్తుందిరా నాకు. ఏంట్రా మేము ఏం ఆల్సో ఇంకోటి ఏంటనుకుంటున్నాం, ఢిల్లీ వాళ్ళు RCBనే వెళ్ళి బెంగళూరులో కొట్టారు. వాళ్ళు వస్తున్నారు వెనక్కి వచ్చి
మమ్మల్ని కొడతారు కదా, మిమ్మల్ని కొడతాం అని చెప్పి గ్యారంటీ మంచి ప్లానింగ్తో వస్తారు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, విజన్తో. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ లుంగి అంగిడి ఈస్ 100% ఫిట్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఏమన్నారంటే లుంగి అంగిడి ఈజ్ డూయింగ్ ప్రాపర్లీ ఫైన్, హీఈస్ వెల్, హీఈస్ ఫిట్, బట్ మోస్ట్ లైక్లీ దే మైట్ మేక్ హిమ్ సిట్ ఫర్ అ గేమ్ అండ్ ప్లే చమీరా. మరి స్టార్క్ రాడా? మే 1 స్టార్క్ మే 1 వరకు రాడు. ఏం కావాలరా క్యాచ్ షేక్ అండి. సారీ. ఓకే గైస్, నాకు పర్సనల్లీ ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది. సారీ, అంటే ఆర్సీబీ గెలుస్తారు అని చెప్దాం అనుకున్నా, వాడు కొట్టేసుకున్నాడు కింద. నాకైతే ఏమో డీసీ వాళ్ళు లేదు, గెలుస్తారేమో అనిపిస్తుంది. ఎందుకో డీసీకి చెప్తాను. గుండెల్లో దిగిన గుణపానికి మందు వేయాలంటే 2 మ్యాచ్లు పడుద్ది. ఈలోపు టోర్నమెంట్ అయిపోద్ది అది. అందుకే రేపు ఆడతారేమో అనిపిస్తుంది. లేదు కష్టం. ఎందుకంటే నేను అక్షర్ పటేల్ ఫేస్ చూసాను. మా అక్షర్ పటేల్ వాజ్ లైక్ ఫేస్ రీడర్ నువ్వు. డెడ్. ఓకే, అది గైస్ మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఈరోజు కొంచెం మా బుర్ర దొబ్బేసింది జరిగిన మ్యాచ్ల గురించి కొంచెం. అందుకని యూజువల్లీ మేము అంటే లైక్ మా సిచ్యువేషన్ ఎలా ఉందో అలాగే రిఫ్లెక్ట్ అవుతాయి మా వీడియోస్ కూడా. మేము ఒక 100% టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడు ప్రొవైడ్ చేయం. అవి మేము కావాలంటే మీకు there are మల్టిపుల్ ప్రొఫెషనల్ క్రికెటర్స్ హు ఆర్ డూయింగ్ వీడియోస్. వీఆర్ జస్ట్ 2 స్పోర్ట్స్ ఫ్యాన్స్, 2 క్రికెట్ ఫ్యాన్స్ టాకింగ్ అబౌట్ ఐపీఎల్ అంతే. సో ఈ ఫన్ మీరు ఎంజాయ్ చేస్తే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్.